వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో పద్మశ్రీ బ్రహ్మానందం సందడి. శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్. పరకాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్నర్ మీటింగ్కు భారీ స్పందన. మద్యం మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఆటలు. భూపాలపల్లిలో కేటీఆర్ బహిరంగ సభకు భారీ స్పందన. ఇక వివరాల్లోకి వెళ్తే, హీరో మంచు విష్ణుకు నోటీసులు. ఎంబీయూలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఏటుగా ఉన్న విష్ణు నోటీసులు జారీ చేసిన తీర్చున్నారు పోలీసులు. 17న విచారణకు హాజరవుతానని రాతపూర్వకంగా సమాధానం పంపిన విష్ణు అందుబాటులోని రాణి మోహన్ బాబు ఈ నెల 5న విష్ణుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. కావలిలో భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం. ముద్దురపాడు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల దాడి. 10 లక్షల రూపాయల విలువ చేసే సుమారు 700 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత. మిల్లును లీజుకు తీసుకుని కొద్ది రోజులుగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న మదన్ మోహన్ రెడ్డి నెల్లూరు విజిలెన్స్ సిఐ శ్రీహరిరావు ఆధ్వర్యంలో రేషన్ బియ్యం పట్టివేత. ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు ఆయనకి రాబడిన సమాచారం మేరకు పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు, విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది. కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది. అందులో ఆపల ద్వారా పీడీఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేయడం జరిగింది. అది మేము గుర్తించాము. వాటిని బయటకు తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ చేస్తామన్నాము. అందులో సుమారుగా 400 బస్తాల పీడీఎస్ రైస్ ని గుర్తించడం జరిగింది. వారి మీద వాళ్ళ ఓనర్ మదన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు 6A కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది. క్రమంగా ఈ మిల్లులోకి తరలించడం జరిగింది. వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది. అధిక ధరలకు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుపుతుందండి. ఎక్కడికి
కర్ణాటక జ్యోతిష్డు కమలాకర్ భట్ ఫ్లాష్ బ్యాక్ అంతా సినిమా స్టోరీనే. తమలపాకులు మరమరాలు అమ్మిన ఆయన జ్యోతిష్యుడైతే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో జ్యోతిష్య విద్య నేర్చాడు. త్వరగా పాపులర్ అవ్వాలని టీవీలో ఆస్ట్రాలజీ చెప్పాడు. సమస్యలున్న వారిని తీసుకొచ్చే ఏజెంట్లకు కమిషన్ ఇస్తూ 100 కోట్ల రూపాయలు పోగేశాడు. ఏజెంట్ సుచిత్రతతో అక్రమ సంబంధం సాగిస్తూ అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గత వారం దాడి చేయించి జైలుకు వెళ్లాడు. తమ బంధువు కుమారుడి వివాహ వేడుకలో వైఎస్ జగన్ దంపతులు హీరో మోహన్ బాబు చెన్నై లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా నూతన వధూవరులు సాహిల్ వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు. నిన్న సాయంత్రం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చెల్లగరిగ గ్రామంలో రైజింగ్ స్కూల్కు సంబంధించిన మినీ బస్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. అదృష్టవశాత్తు అందులోని విద్యార్థులు క్షేమంగా బయటికి వచ్చారు. అనుకుంటా వెళ్తుంది మరి పొరాలు వాళ్ళనే దూరం ఉంటుంది నల్ల పోతుందని మనం మన చెప్పాలి పెడతాంది రామరెడ్డి మోటార్ ఆన్ చేయాలి అయినా కరెంట్ లేదు మరి అయినా అంతే కాదు అందుకుంటాను దిగుతానికి
అనుకుంటా వెళ్తుంది అది వెళ్తుంది మరి కుర్రాళ్ళు వాళ్ళని దూరం ఉండరా వెళ్తే దూరం ఉండరు ఇంకా నల్ల పోతుందని మనం హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామం ఇంటి ఆవరణలో సుమారు రాత్రి 9 గంటల ప్రాంతాన అనుమానాస్పదంగా కనిపించిన బీహార్కు చెందిన వ్యక్తిని దొంగగా గుర్తించి పోలీసులకు అప్పగించడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు తెలియజేశారు. అల్లు అర్జున్ జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే దొరికినట్లు రేవంత్ రెడ్డి కూడా చేసిన వెంటనే దొరుకుతాడు. ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు. ఈ ఓటుకు నోటు ఆధారాలను కాల్చేసి శాశ్వతంగా బయటపడేందుకు అందరూ మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పన్నినట్టు మేము అనుమానిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు. ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. మరో కొత్త తరహా రోబోను ఆవిష్కరించిన అమెరికాకు చెందిన బాస్టన్ డైనమిక్స్.
కర్నూలు జిల్లా కొసగిలో మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి రేణుక ఎల్లమ్మ దేవుణ్ణి దర్శించుకున్నారు. జాతర సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి రాఘవేంద్రారెడ్డి, రామిరెడ్డి, ముత్తిరెడ్డి, చింతలగేని నర్సారెడ్డి, సిఐ మంజునాథ్, ఎస్ఐఎస్ రమేష్ రెడ్డి, జ్ఞానేష్ అయ్యన్న బహుమతులు ప్రదానం చేశారు. పరకాల పట్టణానికి విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కార్నర్ మీటింగ్ కు 5వ వార్డు నుండి ప్రజలు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు మాట్లాడిన మాటలు ప్రజలు విని చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ఏది ఏమైనా 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ప్రజలు స్పష్టంగా చెప్పడం జరిగింది. విశాఖలో సాఫ్ట్వేర్ చోరుడు, ఐటీ ఉద్యోగం చేస్తూ చోరీలు. రాష్ట్ర వ్యాప్తంగా 26 కేసులు. గతంలో 14 నెలలు జైలు శిక్ష. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు. BMW కారుతో విశాఖలో షికార్లు. గాజువాక ప్రాంతానికి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ ఎట్టకేలకు వలపన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు ఒక ప్రాపర్టీ అఫెండర్ అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్ని దొరికింది. అతను హైదరాబాద్లో మనం డిటెక్ట్ చేశాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి. మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఓకే, మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు. ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేశాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు. అది కూడా మేము సీజ్ చేశాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, ఆర్టీఓ వెంకన్న, ఏసీపీ అంబటి నర్సయ్యతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ప్రసన్న, సిఐ జానకిరామరెడ్డి, ఎస్ఐ దూలం పవన్ కుమార్, పాలకుర్తి పట్టణ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లేని వాళ్ళు కూడా అడిగినారు రాష్ట్రం. ఎందుకంటే మన ఎంఆర్ఓ గారు అంత ముందు కాకుండా ముందుసారి మన ఎంఆర్ఓ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంఆర్ఓ గారు వస్తేనే
కింద ఉన్న వాళ్ళు ఆపేస్తున్నారు పోలీసులు. కాబట్టి ఎవరిని పెడుతున్నారో కొంచెం కింద మీద ఎవరిని పెడుతున్నారో ఇస్తే చెప్తాం. సరే బ్యాగ్ సార్ 1 సెకండ్ వీడియో వచ్చిందా ఫోన్ స్వామి టెంపుల్లో ఏవైతే శివరాత్రి ఉత్సవాలు ఉన్నాయో దానికి సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి లోపం ఉండకుండా దూరం నుంచి భక్తులు వస్తారు కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పి డిస్కస్ చేసుకున్నాము. ఎక్కడ ఏదున్నా కానీ ఇప్పుడు ముందే చూసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకొని భక్తులకు మటుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇంకా దూరం నుంచి అంటే వేరే వేరే నియోజకవర్గాల నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ చాటింపు వేపించడం అయినా ఇక్కడ లోకల్గా మన నియోజకవర్గంలో కూడా చేపిస్తాం. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అది మీ అందరూ కూడా లాస్ట్ టైం కూడా చూస్తున్నారు. ఈసారి మటుకు ఇంకా ప్రత్యేకంగా చేయాలన్నది మా ఉద్దేశం. అది బస్ ఫెసిలిటీనే కానివ్వండి, బస్సెస్ అంటే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించి బస్ దానికైనా కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా భక్తులు అంటే చాలాసేపు వెయిట్ చేయడం వల్ల లేకపోతే అట్లా కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. అట్లా హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని మెడిసిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉండి ప్రాపర్గా షిఫ్ట్ వైజ్గా ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇంకా డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకా ఏవైతే ఇట్లున్నాయో ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని కాదు, సెక్యూరిటీ వైజ్ వచ్చి ఏదైనా క్లియర్గా ఉండేటట్టుగా చర్చించుకున్నాము. ఈసారి తప్పకుండా ఉత్సవాలు గత సంవత్సరం కన్నా కూడా వైభవంగా ఉండబోతున్నాయి. మరి భక్తులని కూడా కోరుకునేది ఒకటే, పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇంకా మొన్న కార్తీక మాసం అప్పుడు ఇక్కడ మాట ఇచ్చిన ఏంటంటే సెంట్రల్ లైటింగ్ అవసరం ఉందని అడిగినారు. అంటే ఎంత నవంబర్లో చెప్పిన మాట ప్రకారంగా సెంట్రల్ లైటింగ్ 5 చోట్ల ఇక్కడ టెంపుల్లో పెట్టడం జరిగింది. ఇంకా ఎస్టిమేట్ కూడా ఈ టెంపుల్ని ఇంకా కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశం మాకుంది. తప్పకుండా ఈ 3 ఏళ్ల పీరియడ్లో టెంపుల్ని కూడా డెవలప్ చేస్తాము. ఆల్రెడీ ఎస్టిమేట్స్ కూడా వేపిస్తున్నాము. అంటే ఒకటే వైపు ఉంటుంది వెళ్ళేది, పార్కింగ్కి పైన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకో వైపు నుంచి కూడా అది పార్కింగ్ అంటే ఒకటి ఎంట్రీ ఇంకోటి ఎగ్జిట్ అనే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ అది కూడా తొందరగా చేసుకోగలుగుతాం ఆ దేవుడి ఆశీస్సుల వల్ల. ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి చేయాల్సినవి, అకామిడేషన్కి అయినా కానీ అవన్నీ కూడా చూసుకున్నాము. ఈ 2-3 ఏళ్లలో టెంపుల్ని ఇంకా మంచిగా డెవలప్ చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా చెప్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి ఏంటంటే శివరాత్రికి భక్తులందరినీ వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఆహ్వానిస్తున్నాము. తప్పకుండా మీరందరూ శివరాత్రి ఉత్సవాలకి హాజరు కావాలి. కర్నూలు జిల్లా కొసగిలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి రథోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బసవరాజ్ గౌడ్, అయ్యన్న గౌడ్, మూర్తి గౌడ్, ఉమేష్ గౌడ్, చంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుడుము, గుగ్గిళ్లతో పిండి వంటలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు. డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి నేతృత్వంలో 200 మంది పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
కలుద్దాం. స్టే ట్యూన్.